తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీని పోటీ చేయించాలని రాష్ట్ర పార్టీ నాయకులు భారీ ఆశలే పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ కాంగ్రెస్ ఈ మేరకు పలుమార్లు తీర్మానాలు చేసి ఢిల్లీకి పంపింది కూడా. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో సోనియా గాంధీని కలిసిన తెలంగాణ ముఖ్యమంత్రి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలు కూడా ఇదే అంశంపై సోనియాకి విజ్ఞప్తి చేశారు. అయినా కూడా సోనియా గాంధీ ఈసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో కాకుండా రాజ్యసభకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. అది కూడా రాజస్థాన్ నుంచి. దీంతో తెలంగాణలో సోనియా గాంధీ పోటీ చేసే ఛాన్స్ లేదని తేలిపోయినట్లయింది. రాష్ట్రం ఇచ్చిన నాయకురాలుగా సోనియా గాంధీ తెలంగాణలో పోటీ చేస్తే ఆ ప్రభావం రాష్ట్రమంతటా పడి ఎక్కువ సీట్లు గెలుచుకోవచ్చని తెలంగాణ కాంగ్రెస్ భావించింది. వాస్తవానికి ఇప్పటికైనా కూడా వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే అత్యధిక స్థానాలు దక్కించుకునే అవకాశం ఉందని జాతీయ స్థాయి సర్వేలు కూడా అంచనాలు వేస్తున్నాయి. ఇటీవల వెలువడిన సర్వేల్లో కూడా కాంగ్రెస్ 9 నుంచి 10 లోక్సభ సీట్లు దక్కించుకునే అవకాశం ఉందని వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ మాత్రం కనీసం 12 సీట్లైనా దక్కించుకోవాలనే వ్యూహంతో ముందుకెళ్తుంది. తెలంగాణలో అత్యంత సురక్షితమైన 100% గెలుపు గ్యారంటీగా ఉన్న ఖమ్మం నుంచి తొలుత సోనియాని బరిలోకి దింపాలని అటు రేవంత్ రెడ్డితో పాటు ఇతర కీలక నేతలు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు సోనియా రాజ్యసభకు వెళ్లాలని నిర్ణయం తీసుకోవడంతో ఖమ్మం సీటు ఇప్పుడు మరింత హాట్గా మారబోతున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ అగ్రనేత రాకపోవడంతో ఈ సీటుకు ఎవరిని ఎంపిక చేస్తారనే ఆసక్తి అటు పార్టీ వర్గాలతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల్లో కూడా ఉంది. ఖమ్మం లోక్సభ సీటు కోసం ఇప్పటికే మంత్రివర్గంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త వివిసి మోటార్స్ అధినేత వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ కూడా ఖమ్మం లోక్సభ సీటు రేసులో ఉన్నారు. పొత్తులో భాగంగా తమకు ఖమ్మం లోక్సభ సీటు ఇవ్వాలని సిపిఐ కోరుతుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది జరిగే పని కాదనే చెప్పొచ్చు. అయితే సీటు ఇవ్వకపోతే మాత్రం వివిసి మోటార్స్ అధినేత రాజేంద్ర ప్రసాద్కు మద్దతు ఇవ్వడానికి సిపిఐ సిద్ధంగా ఉన్నట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న కీలక నేతల కుటుంబ సభ్యులకు కాకుండా బయట వాళ్లకు సీటు ఇవ్వాలని నిర్ణయించుకుంటే రాజేంద్ర ప్రసాద్కు అవకాశాలు మెరుగయ్యే ఛాన్స్ ఉంది. తెలంగాణలో ప్రస్తుతం అధికార కాంగ్రెస్ నుంచి ఇంతగా డిమాండ్ ఉన్న లోక్సభ సీటు మరొకటి లేదనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ సీటు దక్కించుకుంటే చాలు గెలుపు గ్యారంటీ అన్న ధీమా ప్రతి ఒక్కరిలో ఉన్న విషయం తెలిసిందే. ఈ సీటుకు ఇంత డిమాండ్ ఏర్పడటానికి కూడా ప్రధాన కారణం ఇదే అని చెప్పొచ్చు. మరి ఇంత డిమాండ్ ఉన్న ఖమ్మం లోక్సభ సీటు చివరకు ఎవరికి దక్కుతుందో వేచి చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.